హాయ్ వర్స్ వెల్కమ్ టు మనపిసి.com. ఈ వీడియోలో మనం ఏదైనా ఒక డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్గా తీసుకున్నట్లయితే ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎవరి పేరు మీద ఉందో అనేది, అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ లేకపోతే మోటార్ సైకిల్ ద్వారా ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు. సో అది ఎలాగన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు మొదటగా బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత aptransport.in అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఆ క్యాండిడేట్ కనుక ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక చెందినట్లయితే ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, లేదా తెలంగాణ అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ తెలంగాణ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సర్చ్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ లైసెన్స్ నెంబర్ ఉందిగా, ఇక్కడ ఆ యొక్క క్యాండిడేట్ యొక్క లైసెన్స్ నెంబర్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డేటా ఉంది, గెట్ డేటా మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే అతని యొక్క నేమ్ ఏంటిది, అదేవిధంగా ఆ యొక్క నాన్ ట్రాన్స్పోర్ట్ అయినట్లయితే దాని యొక్క వ్యాలిడిటీ ఏంది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అయితే దాని యొక్క వ్యాలిడిటీ ఏంది, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఆఫీస్ నేమ్ ఏంటిది, అది ఆర్టీఏ వరంగల్ సంథింగ్ ఏదైతే అది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.